పంచుకున్నారు. ఏంటి అని అంటే బయటికి వెళ్ళారు, ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటిలో అంతా కూడా కాలిపోయింది. ఏం కాలిపోయింది అని అంటే ఫ్రిడ్జ్ మొత్తం కాలిపోయి వైర్ అంతా మెల్ట్ అయిపోయి, ఆ మెల్ట్ అయిపోయిన తర్వాత ఆ ప్లగ్ కూడా కింద పడిపోయి టోటల్గా ఆ ఫ్రిడ్జ్ అంతా డ్యామేజ్ అయిపోయి కాలిపోయి మెల్ట్ అయిపోయి అదంతా మరి పేలిందో లేదో తెలియదు కానీ కాలిపోయింది పూర్తిగా. ఆ సమయంలో లోపట ఉన్న ఏ వస్తువులకు ఏమీ కాలేదు, అయితే అది కాలిపోయింది, పొగ అంతా నిండుకొని ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే భయపడిపోయారు. అది జరిగింది. అయితే లోపట ఉన్న ఆ గ్యాస్ దాంట్లో ఉంటుంది కదా, ఆ గ్యాస్ అంతా సో అది పేలిందో లేదో ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ ఏంటి అని అంటే ఏ సమస్య లేకుండా మనిషి ఉన్నప్పుడు తెలియదు కదండి, ఆ గ్యాస్ చాలా ప్రమాదం. మనం యూట్యూబ్లో కూడా అక్కడక్కడ చూస్తూ ఉంటాం. అది పేలిందంటే మనుషులు చనిపోయిన పరిస్థితులు కూడా ఉంటున్నాయి. అయితే ఆ ప్రాణాపాయముల నుంచి దేవుడు కాపాడాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటుండగా సాతాను భయపెట్టడానికి అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. మనం భయపడకుండా మనం ముందుకు సాగి దేవుని సన్నిధిలో విజయమును పొందుకుంటాము. హల్లెలూయా.